హలో మై డియర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మౌనరాగం వ్లాగ్స్ అండి. మా పిల్లలకైతే రోజుకో వెరైటీ కావాల్సిందేనండి. ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అయితే కంపల్సరీ అడుగుతారనమాట. ఏం చేయకపోతే మాత్రానికి బాగా చిరాకు చేసేస్తుంది మా పాప అయితే. బాబా అయితే ఏం చేయడు, కానీ ఇంకా నైట్కి అయితే వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసరికి అయితే ఇట్లాగా ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. మార్నింగ్ది రైస్ మిగిలితే కొంచెం ఒక సైడ్ ఏమో చపాతీ చేసేస్తున్నాను. ఇక ఎవరికి ఏది ఇష్టమైతే అది తినేస్తారనేసి ముందైతే ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ అయితే పగలగొట్టి వేసానండి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసేసుకొని వేయించేసేయాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. తర్వాత అందులో రైసు, కారము, ఉప్పు, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్ అయితే వేసేసానండి. ఎక్కువ స్పైసెస్ అయితే ఏమి వేయనమాట. పిల్లలు మళ్ళీ తినరు, చిరా చేసేస్తుంది బుడ్డి, అందుకనేసి తక్కువనే వేస్తానండి అన్నీ. వాళ్ళు తిన్నట్టు ఇక మేము కూడా తినేస్తామన్నమాట. అలాగే అలవాటు అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఇది బాక్స్కి కూడా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ.